ట్రేడ్ వార్ లాగానే ఒక సిచ్యువేషన్, వార్ లైక్ సిచ్యువేషనే తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. కానీ దాంట్లో మీరు ఇందాక అన్నారు భారతదేశంతో ట్రేడ్ డీల్ చేసుకోవడే విషయంలో ఇంకా అది జరగట్లేదు అని. ఒకవైపు కొన్ని నంబర్స్ చెప్తున్నాను సార్. యాక్చువల్లీ ఇందాక మీరు చెప్పిన దాంట్లోనే చైనాకి తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చింది అని. ఈ మొత్తం ట్రేడ్ వార్ నడుస్తున్నప్పుడు భారతదేశం లాభపడుతుందా, నష్టపోతుందా? నిజానికి నష్టపోతుందని చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ సూడో మేధావులు అందరూ కూడా అభివర్ణిస్తూ వచ్చారు. నిజానికి భారతదేశానికి చాలా కష్టం అవబోతోంది, ట్రంప్ ట్రేడ్ ఈ వార్ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ అందరినీ మనని ఇబ్బంది పెడుతున్నాడు, 35% అంటున్నాడు, అది ఇది అని చెప్పేసి. బట్ నిజానికి కొన్ని నంబర్స్ వచ్చాయి సార్. ఈ వారంలో జరిగినటువంటి ఒక ఎకనామిక్ టైమ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అండ్ యాక్చువల్లీ దీన్ని మన భారతదేశానికి సంబంధించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినటువంటి గణాంకాలేవి. భారతదేశపు ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు యుఎస్కి చేస్తున్నటువంటి ఎగుమతులు 23% పెరిగాయి గత 2-3 నెలల్లో అని. అండ్ అంతేకాదు ఇంపోర్ట్స్, అక్కడి అమెరికా నుంచి వస్తున్నటువంటి దిగుమతులు 10% తగ్గాయి అని. ఒకవైపు ఈ నెంబర్స్ ఉంటే, ఇంకోవైపు చైనాకి సంబంధించి అపారెల్స్, అదేవిధంగా క్లోతింగ్ ఇండస్ట్రీ, ముఖ్యంగా వాళ్ళ దుస్తులకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ, వాళ్ళ ఇంపోర్ట్స్ అన్నీ కూడా యుఎస్కి వస్తున్నటువంటి చైనా నుంచి వస్తున్నటువంటి ఉత్పత్తులు అవన్నీ కూడా 22 years లో ఇంపోర్ట్స్ నెలకొన్నాయి. అంటే 22 సంవత్సరాల్లో ఎప్పుడు చూడనంత తక్కువ దిగుమతులు యుఎస్కి చైనా నుంచి చేసుకుంటుంది అని. మనకు ఇది నిజంగా లాభదాయకమైన, మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్న అమెరికాకి, ఇంత ట్రేడ్ ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తున్న టైంలో కూడా, ఇంత సంక్షోభంగా ఉన్న టైంలో కూడా మన ఎక్స్పోర్ట్స్ పెరగడం అనేది గుడ్ ఇండికేషన్ గానే మనం భావించాలి కదా. అంటే ఇది అమెరికాలో వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారో దాంట్లో పెద్దగా లేవు, వాళ్ళ కన్సంప్షన్ ప్యాటర్న్ లో పెద్ద మార్పులు లేవు. అవును, కానీ ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నారు అన్నది మార్పులు కనిపిస్తున్నాయి. కరెక్ట్. అంటే చైనాలో కొనుక్కునేవాళ్ళు, చైనాకు వ్యతిరేకంగా టారిఫ్లు 145% టారిఫ్ ఇటువంటివన్నీ వేసేసరికి చైనాతో మనం ఎంత మనం లావాదేవీలు పెంచుకుంటామో, ఎంత మనకు ట్రేడ్ పెట్టుకుంటామో అంత మనకు రాబోయే రోజులు ఇబ్బందులు పెరుగుతూనే ఉంటాయి అని చెప్పి చాలా కంపెనీస్, అమెరికన్ బేస్డ్ ఈ అపారల్ కంపెనీస్ అన్ని కూడా, బ్రాండెడ్ కంపెనీస్, వీళ్ళందరూ కూడా క్రమేపీ చైనాకు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. తర్వాత దాన్ని 90 రోజులు సస్పెండ్ చేయడము, తర్వాత డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ వాళ్ళతో చర్చలు చేస్తున్నామని చెప్పడము, ఇవన్నీ జరిగినా కానీ కూడా ఎటువంటి పక్షంలో కూడా చైనా మీద టారిఫ్లు అన్నవి పెద్ద మోతాదునే ఉంటాయి అని వాళ్ళు నిర్ణయించుకొని, ఇది ఎక్కువ కాలంగా మనం కనుక వాళ్ళతో పెట్టుకుంటే మనకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మొదలుపెట్టారు. దాంతో వియట్నాం, బంగ్లాదేశ్, భారతదేశము, శ్రీలంక, తర్వాత ఈజిప్ట్ లాంటి దేశాలకి వాళ్ళ కాంట్రాక్ట్స్ అని షిఫ్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఈ దేశాల్లో కూడా చూస్తే కనుక మనకు బంగ్లాదేశ్ లో పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాము. బంగ్లాదేశ్ కూడా వాళ్ళకి రిలయబుల్ పార్ట్నర్ గా లేదు, అది ఎప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. రెండవది, బంగ్లాదేశ్ మీద 35% టారిఫ్. కాబట్టి ఈ దేశాలన్నింటిలో వియట్నాం మీద కూడా ఆల్మోస్ట్ 40% టారిఫ్, ఎస్పెషల్లీ చైనీస్ గూడ్స్ వస్తాయి కనుక ఇటువంటివన్నీ పడ్డాయి. కాబట్టి శ్రీలంక మీద కూడా 30% టారిఫ్ ఉంది. కాబట్టి ఈ ట్యాక్స్ రెజీమ్ లో, టారిఫ్ రెజీమ్ లో అన్ని ఉన్నటువంటి 5-6 మేజర్ మనకు టెక్స్టైల్ సప్లై చేయగలిగినటువంటి దేశాలలో అందరికంటే తక్కువ టారిఫ్ భారతదేశం మీద ఉండకూడదు. అందుకని భారతదేశం క్రమేపీ షిఫ్ట్ అవుతున్నాయి. రమారమి నెలకు మనం రఫ్లీ అరౌండ్ $8 to $9 billion వర్త్ ఆఫ్ గూడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికా. వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక $4 billion ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే మన ఇంపోర్ట్స్ కంటే మన ఎక్స్పోర్ట్స్ డబుల్ ఉంటున్నాయి ప్రతి నెల. ఆఫ్ కోర్స్ ఇది యావరేజ్ నెంబర్ చెప్తున్నాను నేను, కొన్ని నెలలు పెరగచ్చు, కొన్ని నెలలు తగ్గచ్చు. దీని యొక్క మార్పును మనం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నది టెక్నాలజీ లార్జ్ గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, తర్వాత ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం వాళ్ళ దగ్గర. ఇవి అమెరికా నుంచి ఇంపోర్ట్ చేస్తాం, కానీ ఎక్స్పోర్ట్ మనం చాలా చేస్తున్నాం వాళ్ళకి. ప్లస్ ఇది పెరగబోతుంది రాబోయే రోజు. చైనా నుంచి ప్రత్యామ్నాయం వాళ్ళకి కావాలంటే భారతదేశంలో ఉండదు. బ్రెజిల్ లాంటి దేశాలు, మెక్సికో, కెనడా లాంటి దేశాల మీద విపరీతమైన టారిఫ్లు వేశారు. కాబట్టి మళ్ళీ వీటన్నిటిలో టారిఫ్ వల్ల కూడా భారతదేశం అడ్వాంటేజ్ పొజిషన్ ఉండబోతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మరి ఫైనల్ గా ఏం చేస్తారో అన్నది మనకు తెలియదు. మనకు ఎటువంటి టారిఫ్స్ వస్తాయో మనం ఇంకా ఈ రోజు చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, రేపటి రోజు బహుశా మనకు బ్రిక్స్ దేశాల మీద అందరి మీద 100% నేను సెకండరీ టారిఫ్ వేస్తానని బెదిరిస్తున్నాను. అలాగే నేటో చీఫ్ కూడా రట్టి అన్నటువంటి ఆయన కూడా, అతను కూడా బెదిరించాడు రష్యా, మన చైనాని, బ్రెజిల్ ని, భారతదేశాన్ని. మీరు బ్రిక్స్ లో ఉన్నంత వరకు, రష్యాని సమర్థిస్తున్నంత వరకు మీ మీద 100% టారిఫ్ వేస్తామని బెదిరిస్తున్నారు. అఫ్ కోర్స్ మన స్పోక్స్ పర్సన్ దాన్ని ధీటుగా సమాధానం ఇచ్చారు. హిపోక్రసీకి అంతులేదు, వీళ్ళు రష్యా నుంచి అన్ని కొనుక్కుంటున్నారు, మళ్ళీ మా మీద శాంక్షన్లు అంటున్నారు వీళ్ళు అని. శాంక్షన్ కూడా వేశారు, యూరోపియన్ యూనియన్, నేటో, వీళ్ళు వేశారు. అయినా మనం దాన్ని కౌంటర్ ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా ఫాస్ట్ పేస్ గా ఉన్నాయి.
రాబోయే కొన్ని వారాల్లో బహుశా మనం నిజంగా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉండబోతున్నామా లేదా మనం కూడా దెబ్బతింటామా అన్నది మనం చూడాలి రాబోయే రోజులు. కానీ టారిఫ్స్ ఇంతవరకు మనకున్న దాంట్లో భారతదేశాన్ని విస్మరించింది. భారతదేశం అనేది ఒక చైనాకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి కావాలి కాబట్టి బహుశా మనల్ని బెదిరించినట్టే బెదిరించినా కానీ కూడా చైనా ఈ దేశాలన్నిటికంటే కూడా తక్కువ టారిఫ్ మనకు పడుతుంది. ఇప్పుడున్న టారిఫ్ కంటే పెరగచ్చు, తప్పకుండా పెరిగి తీరుతుంది. కానీ ఈ దేశాల్లో ఉన్నంత టారిఫ్లు ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు, 10% బ్రిక్స్ లో ఉన్న దేశాలు అందరి మీద వేస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఈ 10% అన్నది ఇండిపెండెంట్ గా ఉండబోతోందా లేదా మనం ఈ ట్రేడ్ చర్చల్లో ఏదైతే మనం ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నామో అమెరికాలో దాంట్లో కండిషన్ పెట్టబోతున్నాం, దీనికి బయట వేరే ఎటువంటి టారిఫ్లు వేయడానికి వీల్లేదు అని మనం కండిషన్ ఇన్సిస్ట్ చేయబోతున్నాం. కాబట్టి దాని ఆధారంగా ఉన్నప్పుడు బహుశా 10% మనకు వర్తించకపోవచ్చు. ఇవన్నీ కూడా నెగోసియేషన్ లో ఏ దిశగా వెళ్తుందని మనం చూడాలి. ప్రస్తుతానికి మనకు 2-3 అంశాలు చాలా టఫ్ గా ఉన్నాం, మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు. మనమే కాదు, ఈవెన్ అమెరికన్ క్లోజెస్ట్ అలయన్స్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో బహుశా ఆగస్ట్ 1 నుంచి టారిఫ్లు అన్ని కూడాను అప్లై అవ్వాలి. కాబట్టి మనకు ఇంకా రాబోయే 2 వారాల్లోనే మనకు తెలిసిపోతుంది ఇది ఏ దిశగా వెళ్ళబోతోందో. ఇంతవరకు అయితే మాత్రం మనం అందరితో పోల్చి చూస్తే మనం బాగానే ఉన్నాం. మనం బహుశా మనం గతంలో మనం పోల్చి చూస్తే బహుశా అంతకంటే మనకు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇట్స్ ఆల్వేస్ రిలేటివ్ టర్మ్. కానీ మనకి ఇక్కడ ఇందాక నువ్వు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళ అనాలిసిస్ అంతా కూడా ఏంటంటే భారతదేశం మీద 20% ట్యాక్స్ వేశాడు డొనాల్డ్ ట్రంప్ అంటే కనుక మోదీ ఫెయిల్యూర్ అని మొదలుపెట్టారు. మీరు అందరూ పూసుకుని రాసుకుని తిరిగారు కదా, మీరు హౌడీ మోదీ అన్నారు, హౌడీ ట్రంప్ అన్నారు, ఇంకేదో అన్నారు, ఇవన్నీ చేసుకొని ఎన్నిసార్లు కౌలిస్తున్నారు కదా, అయినా మీకు మిగిలింది ఇంతేనా 20% టారిఫ్ వేశాడా అంటారు. కానీ చైనా మీద 140% టారిఫ్ వేసిన విషయం వీళ్ళు ఎవరు మాట్లాడారు. అదే ఇంకేదో మెక్సికో మీద కెనడా మీద 30-35% టారిఫ్ గురించి మాట్లాడు. సో ఇది అంతా కూడా రిలేటివ్ టర్మ్స్ లో. డాలర్ మేము పుట్టినప్పుడు ఒక డాలర్కి 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 80 రూపాయలు అయిపోయింది, 80 అయిపోయింది, 100 అయిపోతుంది. మోదీ ఫెయిల్యూర్. కానీ అదే పంథాలో మిగతా మనకు యూరోప్ సంబంధించి కావచ్చు, పౌండ్కి సంబంధించి కావచ్చు, భారత రూపాయి యాక్చువల్గా బాగా గణనీయంగా పెరిగింది, దాని శక్తి పెరిగింది. దాని గురించి ఎవరు మాట్లాడరు. అదే యుఎస్ డాలర్ పోల్చి చూస్తే కనుక మనకు యూరో కానీ లేదా పౌండ్ స్టెర్లింగ్ కానీ ఎన్ కానీ ఇవన్నీ ఇంకా భారత రూపాయి కంటే ఇంకా ఎక్కువ పతనం చెంది. అది వీళ్ళు మాట్లాడరు కదా. అందుకని ఏదో ఒక నంబర్ తీసుకొని వీళ్ళు అనాలిసిస్ అంతా చెప్తారు. ఇది ఎస్పెషల్లీ అకౌంటెంట్, నాలాంటి అకౌంటెంట్ ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పగలరు. బ్యాలెన్స్ షీట్ లో నాకు 100 కోట్లు ఆస్తి సైడు 100 కోట్లు నాకు ఉన్నాయని చెప్తే కనుక అది గొప్ప విషయమా మంచి విషయం కాదని మనం అంటాము. దేని ఆధారంగా దాన్ని మనం జడ్జ్ చేయగలం? 100 కోట్లు చాలా గొప్ప విషయం అవ్వచ్చు, కానీ లయబిలిటీస్ 200 కోట్లు ఉంటే ఈ 100 కోట్లు ఎందుకు లాభం? దానివల్ల మనకి ఏంటి, దానివల్ల ఏం ఒరిగేదేం లేదు కదా. అప్పులు 200 కోట్లు పెట్టుకొని ఆస్తులు 100 కోట్లు ఉంటే మాత్రం ఏం చేసుకుంటాం దాంతో మనం? కానీ మనకు ఆస్తులు 100 కోట్లు ఉండి అప్పులు 50 కోట్లే ఉంటే కనుక ఆఫ్ కోర్స్ ఇది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదో ఒక స్పెసిఫిక్ ఆస్పెక్ట్ తీసుకుని దాని ఆధారంగా మనం జడ్జ్మెంట్ చేయలేము. హాలిస్టిక్ గా చూడాలి. హాలిస్టిక్ గా చూసినప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. మన ఎస్పెషల్లీ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి అనాలిసిస్ అంతా ఇలాగే ఉంటుంది. ఏదో ఒక అంశం పట్టుకొని అయిపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. ఇంకొక స్టాటిస్టిక్ వాళ్ళు ముందర పెట్టామంటే వాళ్ళు తట్టుకోలేదు. ఎనీవే దట్స్ రైట్. ఇంకొక వైపు డొనాల్డ్ ట్రంప్ తనను తాను ఒక శాంతి దూతగా ఆయన చెబుతున్నట్టుగానే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. చాలా వరకు కూడా అన్ని యుద్ధాలు, ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఆ యుద్ధాన్ని నేనే ఆపేశాను, ఈ యుద్ధాన్ని నేనే ఆపేశానని మాట్లాడుతున్నాం. ఈవెన్ మన ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఇదే వ్యాఖ్య చేశారు. సో నిజానికి ఒక డేటా వచ్చింది సార్ యాక్చువల్లీ ఈ వారంలో. ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ACLED, అది ఇది పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఆయన 5 నెలల్లో 6 నెలల్లో ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు, ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి బాంబింగ్స్, అమెరికా ఇతర దేశాల్లో చేసినటువంటి బాంబింగ్స్ జో బైడెన్ తన పూర్తి టర్మ్ లో కూడా చేయలేదు అనేది ఈ డేటా సారాంశం. నిజానికి చాలా ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆఫ్రికాలో కావచ్చు, మిడిల్ ఈస్ట్ లో కావచ్చు, లేదా వెస్ట్ ఏషియా, మనం వాళ్ళు మిడిల్ ఈస్ట్ అంటారు కాబట్టి, సో సెంట్రల్ ఏషియాలో కావచ్చు, చాలా వరకు ఈ బాంబింగ్స్ చేస్తూ వచ్చాడు. ట్రంప్ హయాంలో జరిగినాయి అనేది ఈ డేటా చెప్తున్న విషయం. ఇంకోవైపు రష్యా ఉక్రెయిన్ వార్ని నేనే ఆపేస్తున్నాను అని చెప్పినటువంటి ట్రంప్ నిజానికి అందులో
పూర్తిగా విఫలమయ్యారనే మనం స్పష్టంగా అర్థమవుతోంది. రష్యా ఇంకా తన దాడిని మాత్రం ఏమో ఆపట్లేదు, తగ్గించట్లేదు. యుక్రెయిన్ తలొగ్గే వరకు కూడా ఆగే పరిస్థితి లేదు అన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి ఈ డేటాను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దానికి నోబెల్ పీస్ ప్రైజ్ కోసమని డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్, ఒక ఉగ్రదేశమైన పాకిస్తాన్ తనను నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనకు నాకు చిన్నప్పుడు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చెప్పేసిన టీచర్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట, నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుంది. చెప్పండి. స్టాటిస్టిక్స్ అండ్ బ్లడీ లైస్ అనమాట. కాబట్టి స్టాటిస్టిక్స్ మనం వాడుకోవచ్చు, మనం ఎలా దాన్ని చూస్తామని ఆధారంగా ఉంటుంది. అంతే. అప్పుడు ఆయన ఉదాహరణ ఇచ్చారు. ఆయన రోడ్డుకి ఫుట్పాత్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్లేస్ లోనే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి. అంటే మనుషులు అక్కడి నుంచి ఫుట్పాత్ నుంచి రోడ్ మీద అడుగు పెట్టేటప్పుడు, లేదా ఫుట్పాత్ నుంచి మన రోడ్డు నుంచి ఫుట్పాత్ మీదకి వెళ్ళేటప్పుడు అక్కడ యాక్సిడెంట్స్ వల్ల చాలా మంది ఎక్కువ చనిపోతారు. అంటే 100 మంది చనిపోతే దాంట్లో 95 మంది ఇక్కడ చనిపోతారు, 5 మంది మాత్రమే రోడ్డు మధ్యలో చనిపోతారు. స్టాటిస్టిక్స్. సో దానివల్ల కంక్లూజన్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు వాక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. రోడ్డు మధ్యలో నడవడం చాలా సేఫ్ అని చెప్పి, అందుకని ఇటువంటి స్టాటిస్టిక్స్ ని ఎలాగైనా చూడొచ్చు. ఇచ్చిన స్టాటిస్టిక్స్ చూస్తే కనుక 529 బాంబింగ్స్ ఇన్ మోర్ దాన్ 240 లొకేషన్స్ ఇన్ ఆఫ్రికా అని పేరు పెట్టారు. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అని పేర్లు పెట్టారు. రైట్. 529 అటాక్స్ లో మనం చూసామంటే కనుక ఒక్క యమన్ లోనే 474 అటాక్స్ చేసింది. అంటే యమన్ ని తీసేస్తే ఇంకెక్కడ పెద్దగా మేజర్ గా జరగలేదు డొనాల్డ్ ట్రంప్ హయాం. అంటే ఆల్మోస్ట్ 75-80% యమన్ లో జరిగినాయి అటాక్స్. యమన్ మీద ఒక యుద్ధం చేసే ప్రయత్నం చేశాడు డొనాల్డ్ ట్రంప్. యమన్ ఏదో విధంగా కంట్రోల్ చేయాలి, యమన్ లో ఏదో చేద్దామని ప్రయత్నం చేశాడు, కానీ విఫలమయ్యాడు. కానీ ఆయనకు అర్థమైపోయింది దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తే కనుక నష్టాలు మనకే రాబోతున్నాయని చెప్పేసి ఆ యమన్ యుద్ధాన్ని ఆపేశారు. తర్వాత మేజర్ గా ఆయన చేసినటువంటి అటాక్స్ ఏది ఉన్నాయో అది మనకు తెలుసు. ఇరాన్ లో చేసినటువంటి అటాక్స్ మనకు తెలుసు. ఇరాక్ లో, తర్వాత మనకు సిరియాలో జరిగినటువంటి అటాక్స్ అన్ని కూడాను అవి ఇజ్రాయెల్ ప్రేరణతో ఇజ్రాయెల్ ప్రొటెక్ట్ చేయడానికి చేసినటువంటి అటాక్స్ మాత్రమే. సో ఎనీవే, డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ కోర్స్ ఆయన ఏదో నోబెల్ ప్రైజ్ కోసం ప్రయత్నం చేయడం ఇవన్నీ మనం చూసాం మనం. కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఏంటంటే అది ఒక ఏకపక్షంగా ఉంటాయి. అది వాళ్ళు ఏ నేరేటివ్ ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారో అది ప్రొజెక్ట్ చేస్తారు, కానీ అంతకంటే ఇంకేం లేదు. ఒబామాకి నోబెల్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత గత 20 సంవత్సరాల్లో ఎవరూ చేయనంత అన్ని దాడులు, అంతమందిని చంపడము ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో జరిగింది. ఒబామా అడ్మినిస్ట్రేషన్ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, లేదా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, చాలా తక్కువ శాతమే వాళ్ళ ఒబామా అడ్మినిస్ట్రేషన్ కంపేర్ చేసి చూస్తే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ అటాక్స్ జరిగింది. కానీ అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. కాబట్టి నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు అనేది చాలా పెద్ద సమస్య, ప్రశ్న అనేది. మనకు అందరికంటే శాంతికి సంబంధించినటువంటి విషయంలో ప్రతీకగా నిలిచినటువంటి మహాత్మా గాంధీ గారికి ఇవ్వలేదు. ఎవరెవరికి ఇచ్చారో మనకు తెలుసు. వాళ్ళు ఇచ్చేటువంటి నోబెల్ పీస్ ప్రైజ్లు ఎటువంటి ఫేకరీస్ ఉన్నారో మనం చూస్తున్నాం. ఎనీవే, డొనాల్డ్ ట్రంప్ గారు కావాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి అటువంటి అంబిషన్ ఉన్న వ్యక్తిని ఇటువంటి రిపోర్ట్స్ ఏం చేస్తాయంటే, ఇతను తప్పులు చేశాడు, చాలా ఇది చేశాడని చూపిస్తారు. కానీ 400 పైబడి అటాక్స్ ఒక్క యమన్ లో జరిగింది. యమన్ ఆల్రెడీ టెర్రరిస్ట్ దేశం. కాబట్టి దాని మీద దాడులు చేయడం వేరే, మిగతా ఒబామా లాగా వేరే వేరే ఒక సావరెన్ దేశమైనటువంటి పాకిస్తాన్ మీద వెళ్ళి దాడులు చేయడం వేరే. ఇవన్నీ సపరేట్ గా చూడాలి. కొన్ని కూడా అలైన్స్ ఉన్నటువంటి కూటములు ఎవరితో ఉన్నాయో వాళ్ళ పక్షాన్ని నిలబడి యుద్ధం చేసినవి, ఇవన్నీ కూడా ఏంటంటే యుద్ధం అన్నది అమెరికా యుద్ధం చేయకపోతే అమెరికా అన్నది దేశం ఉండదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సెకండ్, ఎటువంటి ప్రభుత్వం వచ్చినా దాడులు చేయగలం. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారంటే డైరెక్ట్ గా అమెరికన్ ఆర్మీ వెళ్ళి బొంబార్డ్మెంట్ చేయకుండా వీళ్ళ వెపన్స్ ని యుక్రెయిన్ కి ఇచ్చి యుక్రెయిన్ లాంటి దేశాలని యుద్ధానికి పంపించారు. అందుకని అప్పుడు సామెత ఉండేది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విల్ ఫైట్ విత్ రష్యా టిల్ ద లాస్ట్ యుక్రెయినియన్ అని చెప్పి. అంటే రష్యాతో అమెరికా పోరాటం చేస్తుంది, కానీ పోరాటంలో మాత్రం యుక్రెయినియన్ సైనికులు, యుక్రెయినియన్ ప్రజలే చచ్చిపోతారు, వాళ్ళని వాడుకుంటుంది అని ఆ పంథాలో అతను వెళ్ళాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ అసలు క్యాంపెయిన్ లో చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఇంక ఏ దేశంలో యుద్ధంలో నేను జోక్యం చేసుకోను అని చెప్పినటువంటి వ్యక్తి అమెరికానే డైరెక్ట్ గా బరిలో దించాడు. దాంట్లో కూడా యమన్ మీద మాక్సిమం దాడులు చేశారు. ఏమైనా కానీ అమెరికా ఇస్ అమెరికా యుద్ధం చేయింది, బాంబులు వేయింది, అమెరికా ఉండదు. అది ఆపేసిన రోజు అమెరికాని ఎవరు గౌరవించరు. కాబట్టి ఎంత శాంతి దూత, శాంతి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలనుకున్నటువంటి ట్రంప్ అయినా కానీ కూడా ఆయన చేయాల్సిందే, బాంబులు వేయాల్సిందే. బాంబులు వేయకపోతే కనుక అమెరికాని ఎవరు గౌరవించరు. ఆ విషయం మాత్రం స్పష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.